మై డియర్ డైనమిక్ యూత్ స్టార్ చంద్రహాస్, మొన్న నువ్వు స్టేజ్ మీద పాడిన పాటలో ఒక అన్పార్లమెంటరీ వర్డ్ అనేది వచ్చింది. అది వాంటెడ్లీ రాసుకొనే నువ్వు వాడినావు. అది ఎంత దుమారం రేగుతుందో నీకు తెలుసు. రీసెంట్ గా నువ్వు ఒక వీడియో కూడా పెట్టినావు. మీ మనోభావాలు ఇప్పుడు హర్ట్ అయినాయేమో, నాది ఇప్పుడు హర్ట్ అయినాయి. మీ మనోభావాలు ఇప్పుడు దెబ్బతిన్నాయి, కానీ నా మనోభావాలు ఎప్పటి నుండో దెబ్బతింటున్నాయి. నన్ను ఎంతగానో ట్రోల్ చేశారు అని చెప్పేసి నువ్వు పెట్టావు. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ మీ పేరెంట్స్ నిన్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇండస్ట్రీకి నువ్వు స్టేజ్ పైన ఇలా అలా నిలబడి కొంచెం యాటిట్యూడ్ చూపించినట్టుగా నువ్వు అదేదో పోస్చర్లో అట్లా ఉన్నావు స్టేజ్ పైన. అక్కడ నుండి స్టార్ట్ అయింది. నిజం చెప్తున్నా, అందులో నీ తప్పేం లేదు బాస్. అదంతా నీ పర్సనల్. నువ్వు ఎట్లా నిలబడ్డావు, ఏం మాట్లాడావు, నీ ఎదలో నాకు చోటే వద్దు అని చెప్పేసి ఏదో పాట పాడడం, అలాంటి వీడియోస్ చాలా వచ్చినాయి. ఇలాంటివన్నీ నీ పర్సనల్. అక్కడ సరే, ఏదైనా కొత్తగా ఆడ్గా కనిపిస్తే మనోళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు. అదంతా కామన్. పెద్ద పెద్ద హీరోలకే తప్పలేదు ఇవన్నీ కూడా కామన్. అది నీకు కూడా తెలుసు. దాంతో ప్రాబ్లమే లేదు. కానీ మొన్న స్టేజ్ పైన వాంటెడ్లీ, యాక్చువల్గా సినిమాలో లేదు నువ్వు అన్న వర్డ్, అది ఒరిజినల్గా, కానీ దాన్ని అక్కడ పాడావు అంటే వాంటెడ్లీ రాసుకొని వచ్చి పాడినట్టే కదా. నువ్వు పాడింది ఆ స్టేజ్ పైనే కావచ్చు, ఆ గెస్ట్ల ముందే కావచ్చు, కానీ నీకు తెలుసు ఆ మరునాడు ఆ వీడియో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు వింటారు అని చెప్పి. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల ముందు నువ్వు ఆ వర్డ్ యూజ్ చేయొచ్చా? ఆ తర్వాత నువ్వు పెట్టిన వీడియోలో ముందు నువ్వు ప్రేక్షకులకు ఒక సారీ చెప్పాల్సింది, కానీ సారీ చెప్పావా? పైగా ఏమన్నావు? ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ. అంటే ఏం రిగ్రెట్ నాకు లేదు అన్నట్టుగా మాట్లాడావు. అంటే దట్ మీన్స్ ఏంటి? నువ్వు చేసింది కరెక్టే అని చెప్పి మళ్ళీ చెప్తున్నావు నువ్వు. బాస్, ఒక్కసారి ఆలోచించుకో, ఇది ఎంతవరకు కరెక్ట్? తెలుగు పాట ఖ్యాతి అనేది ఈరోజు ఖండాంతరాలు దాటింది. ఆస్కార్ అవార్డ్స్ వస్తున్నాయి ఇప్పుడు మనకి. అలాంటి తెలుగు సాహిత్యంలో మనం ఇష్టం వచ్చినట్టు అలాంటి వర్డ్స్ యూజ్ చేయొచ్చా? ఇంతకుముందు మహేష్ బాబు సినిమాలో కూడా ఒకటి అనవసరపు ఒక రాంగ్ వర్డ్, అన్పార్లమెంటరీ, ఇంచుమించు అక్కడ దాకా వెళ్ళిన వర్డ్ వచ్చింది, కుర్చీని మడత పెట్టి అనేటువంటి సాంగ్. అది కూడా దరిద్రమైనటువంటి సాంగే. అది ఒప్పుకున్న మహేష్ బాబు ఎంత పెద్దవాడైతే మనకేంది, ఆ డైరెక్టర్ ఎంత పెద్దవాడైతే మనకేంది, తప్పు తప్పే. లేదు అక్కడికి కట్ చేశాను, కుర్చీని మడత పెట్టి, తర్వాత ఆ పాట వచ్చి ఆ పాట పాడినోడికి తర్వాత గుర్తుకొచ్చేది ఏంటి ప్రతిసారి? అది కాదా? ఆ బూత్ కాదా? అలాంటి ఎలా ఒప్పుకుంటారు? తెలుగు సాహిత్యానికి ఎంత పేరుందో ఇలాంటివి వచ్చినప్పుడు వీళ్ళకు పాటలు రాయడం చేతనైతే లేదా, లేకపోతే జనాలందరూ ఇలా ఉన్నారు కాబట్టి ఇలాంటి పాటలు రాస్తున్నారా అనేది అర్థమైతలేదు. అయితే ఇంకొక విషయం, యూత్ని అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివి చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే యూత్ మీరు అనుకుంటున్నట్టుగా లేరు. వాళ్ళు ఇంజనీరింగ్స్ చేస్తున్నారు, వాళ్ళు డిగ్రీలు చేస్తున్నారు, వాళ్ళు చదువు ఆపేసిన వాళ్ళు ఎక్కడో పని చేసుకుంటున్నారు, కష్టపడుతున్నారు. ఆ ఉడుకు రక్తము, కొంచెం దురుసు ప్రవర్తన ఉండొచ్చు, కానీ తెర మీద మీరు ఒకటి చూపిస్తే అలాగే బయట చేస్తారనేది అలా ఉండదు. అలా యూత్కి మరి ఇష్టమైతే సోషల్ మీడియాలో ఎవ్రీ కామెంట్ ఎలా పెడుతున్నారో చూడండి. మాకు ఇష్టము, ఇలాంటివి ఇంకా పాడండి అని పెడుతున్నారా? అట్లా బెటర్ కదా. బాండా బూతులు తిడుతున్నారు కామెంట్లలో. ఇప్పటికైనా కూడా సినీ ఇండస్ట్రీ కళ్ళు తెరవాలి. బూతులు, వైలెన్స్, బోల్డ్ సీన్స్, బోల్డ్ మాటలు డైరెక్ట్గా పెట్టి ఇది నా క్యారెక్టర్, ఇది ఎవ్వరికి వినను, ఇదే నేను అని చెప్పేసి చెప్పితేనే యూత్కి నచ్చుతాయి అనేటువంటి ఆ ధోరణి నుంచి బయటపడండి ఫస్ట్. అండ్ చంద్రహాస్, ఇప్పటికీ కూడా తెలుగు ప్రజలకి నువ్వు ఒక సారీ చెప్పకుండా, ఇప్పటికీ నువ్వు చేసింది కరెక్టే, ఆ మాట అనడం కరెక్టే అని ఫీల్ అవుతుండడం చూడండి, అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించుకో. తప్పులు జరుగుతాయి, తప్పులు చేయని వాడు ఎవడు లేడు. కానీ పెద్ద పెద్ద హీరోలే తర్వాత క్షమాపణలు చెప్పారు, వాళ్ళ మాటల్ని వెనక్కి తీసుకున్నారు. వాళ్ళ నుంచి మనం అది నేర్చుకోవాలి కదా. నువ్వు ఒక్క సారీ చెప్పినావా తెలుగు ప్రజలకి? చంద్రహాస్, ఈ వీడియో నిన్ను ట్రోల్ చేయడానికో, నిన్ను తిట్టడానికో, నీ మీద ఏదో దురుసుగా చెప్పడానికో కాదు. మంచి హైట్ ఉంది, హీరో మెటీరియల్, డైలాగ్స్ చెప్తావు, డ్యాన్సులు చాలా బాగా చేస్తున్నావు, యాక్షన్ సీన్స్ కూడా చేస్తున్నావు. ఇన్ని ఉండి కూడా నీకు ఇంత చీప్ పబ్లిసిటీ అనేది అవసరమా? ఇప్పటికీ నువ్వు సమర్థించుకుంటున్నావు కదా, ఆ స్టేజ్ మీద చెప్పింది కరెక్టే అని. అక్కడికి వచ్చిన జేడి చక్రవర్తి గారు కూడా అది కరెక్ట్ కాదని చెప్పేసి వెంటనే వీడియో పెట్టారు. బట్ దానికోసం we don't have to stoop down. The unparliamentary language తో జరిగిన ఒక ఈవెంట్ లో I have been part of it. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాలి. ఎవరు ఒప్పుకుంటారు చెప్పు? ఎవ్వరు ఒప్పుకోరు బాస్. నేను నీ కోసం మాట్లాడుతున్నా. నిన్ను ట్రోల్ చేసేది వీడియో కాదు, నిన్ను తిట్టడానికి చేసే వీడియో కాదు, ఇది చిచి అట్లాంటి వీడియో కానే కాదు. నేను నీ కోసం మాట్లాడుతున్నా. నువ్వు తీసుకోవాలి ఇలాంటివి.
నీకు ఇంతమంది ఇలాగ ట్రోల్ చేస్తున్నారు కదా, ఒక్క సినిమా మంచి మంచి సినిమా ఇవ్వు, ఇదే జనాలు నేను గుండెల మీద పెట్టుకుంటారు, నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు. తెలుగు ఆడియన్స్ అలాంటి వాళ్ళు. ఈ విషయం నీకు తెలియదా? సక్సెస్ ఎవ్వరికి ఏ ఒక్క రోజులో రాదు, అది నీకు కూడా తెలుసు. పాపం నితినాన్న చూడు ఎన్ని సినిమాలు పోయినాయి, అయినా కూడా కష్టపడుతూనే ఉన్నాడు. ఆ సాయి కుమార్ గారి కొడుకు అది అయినా కష్టపడుతూనే ఉన్నాడు. ఎవరికీ హిట్స్ లేవు, ఇండస్ట్రీయే దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇలాంటి టైంలో ఇలాంటి పనులు చేయడం, ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నిన్ను ట్రోల్ చేసే వాళ్ళని వదిలిపెట్టు, నీకైనా మంచి అవుతుందా ఇది? రేపు ప్రొడ్యూసర్స్ నీ ఇంటికి వస్తారా? వాళ్ళు చూస్తారు కదా ఏ హీరోకి ఎంత మార్కెట్ ఉంది, జనాల్లో ఎలాంటి పేరున్నది అని చూస్తారు కదా, కామెంట్స్ అన్ని చదువుతూ ఉంటారు కదా. రేపు ప్రొడ్యూసర్స్ అని నీ దగ్గరికి వస్తారా? మంచి హీరో మెటీరియల్, మంచి పర్సనాలిటీ ఉంది, నిజంగా చెప్తున్నా, నీకోసం చేసే వీడియో ఇది, తీసుకో. అంత పెద్ద మాట వాంటెడ్లీ అని తెలుగు ప్రజలకు ఒక సారీ చెప్తే ఏమైతబ్బా, ఏమవుతుంది నీకు? నాకు అర్థం కాదు. నువ్వు ఎవరికి చెప్పేది సారీ తెలుసా? రేపు నీ సినిమా కొంత బాగున్నా కూడా, కొంచెం మంచి సినిమా ఇచ్చినా కూడా నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకునేటువంటి తెలుగు ప్రజలు వీళ్ళే. వాళ్ళ ఆటోలో వెనకాల పోస్టర్స్, నీ పోస్టర్స్ వేసుకునే తెలుగు ప్రజలు వీళ్ళే. నీ పేరుని టాటూలుగా వేసుకునే తెలుగు ప్రజలు వీళ్ళే. నీ సినిమా టికెట్ రేట్ ఎంతైనా పెట్టి మంచి సినిమా అయితే ఫస్ట్ డే వచ్చి చూసే ప్రజలు వీళ్ళే. సో ఇలాంటి జనాలతో నువ్వు ఎట్లుండాలి? ఓన్లీ ట్రోలర్స్నే నువ్వు ఎందుకు చూస్తున్నావు? ఓన్లీ ట్రోలర్స్నే నువ్వు చూసినంత కాలము నిజమైన ప్రేక్షకులు నీకు అర్థం కారు. వాళ్ళని వదిలే. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీకు ఒక మంచి శ్రేయోభిలాషిగా చెప్తున్నాను, నువ్వు చేసింది తప్పే బాస్, తీసుకో. సారీ చెప్పు, తెలుగు ప్రజలకి సారీ చెప్పు, తప్పు లేదు. పెద్దోళ్ళే చెప్పారు, పెద్దోళ్ళే వాళ్ళ మాటల్ని వెనక్కి తీసుకున్నారు, తప్పు లేదు. తప్పులు అందరూ చేస్తారు. అంతేగాని మీ సంగతి ఏందో చూస్తా బిడ్డ, 24 గంటల టైం ఇస్తున్నా బిడ్డ నీకు, అది ఇది అని చెప్పేసి ఇవి మనకు వద్దు బాస్. మళ్ళీ చెప్తున్నా, మంచి హీరో మెటీరియల్ ఇది, డ్యాన్స్లు వేస్తున్నావు, ఫైట్లు చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. నీ మీద పాజిటివ్గా చేసే వీడియో ఇది, నీ గురించి చేసే వీడియో ఇది. ఎనీవే చంద్రహాస్, ఒక్కసారి సారీ చెప్పి చూడు, తెలుగు జనాలు నిన్ను నెత్తి మీద పెట్టుకుంటారు, నీ గౌరవం మరింత పెరుగుతుంది. ఇది ఒక శ్రేయోభిలాషిగా, ఒక తెలుగు ప్రేక్షకుడిగా నేను నీకు ఇచ్చేటువంటి సలహా అనను, నీతో పంచుకునేటువంటి 2 మాటలు. మన వ్యూవర్స్ ఏమంటారో కామెంట్ బాక్స్లో చూద్దాంలే. ఇప్పటికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే నువ్వు కష్టపడే వ్యక్తివి నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్.